అరే మల్లిగా నడాకిట్లా కుర్చేసుకొని కూసున్నదేగాక నా ముందటనే బీడి పడుతున్నావా? ఎంత ధైర్యంరా నీకో? నేను వచ్చిందే నీకోసం. అమ్మగారు ఎందుకమ్మా ఇంకా ఇంకా నోరు మాట్లాడినాను. ఇది అంజిగాంతో ఏం మాట్లాడుతుంది? వేస్ట్ మొక్కపోడా. అదేం మాట్లాడిందిరా నీతోని? అమ్మగారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? మా అత్త నిన్ను ఇక్కడ ఎందుకు పెట్టింది? ఇక్కడ ఏం జరుగుతుందని నన్ను మొత్తం ఆరాధిస్తాను మీ కోడలు. అయితే నువ్వు దానికి ఏం చెప్పినావురా? ఏం చెప్పింది అమ్మగారు? ఏం చెప్పినా కాలు దిగే రాదురా. ఇంత పెద్ద ఎవరి మన ఇంత కొంత న్యాయం ఎవరి న్యాయం ఎవరి న్యాయం ఇంత పెద్దది అని ఇక ఏంది గంటగానం చెప్తాను దాన్ని? నేనా ఇంత పెద్ద న్యాయం ఎవరి మన ఇంత ఏమంటాను అర్థం అవుతలేదు. ఇంత పెద్ద న్యాయం ఎవరి మన ఇంత? ఓహో ఇంత పెద్ద డ్రాయర్ ఎవరిదా? ఇంకెవరిది? మన అయ్యగారిది. అన్నగా నాయన వాడేందే గట్లా చూస్తాడు. ఆడు మీ డ్రాయర్ అక్కడ ఉందని చూస్తాడు. మరి మీకు అక్కడ ఒకటి ఉంది, నాకు కూడా ఉందే ఉంది. ఏందే వాడు పోతా అంటే గంతగానం చూస్తాను. ఆడు అంటే ఇష్టమా నీకు? మీ ఇద్దరిని కలపన్నా? కానీ నువ్వు నన్ను కలుపుడేంది? ఆడేం మాట్లాడుతాడో ఆనకే తెలియదు. మరి ఎవరైనా మనసులో ఉంటే చెప్పే కలుపుతా. నా మనసులో ఉన్న వాళ్ళని కలుపుడు నీ వల్ల కాదు. కానీ నువ్వు ఆ డ్రాయర్ని చూసుకుంటుండు. నా డ్రైవర్ ఇంత పెద్దగా ఉందా? అబ్బా నెక్స్ట్ అంతా గులగుల పెడతాంది చూడే. అంటే తినుకుంటూ అట్టిగా కూర్చుంటున్నామని అయ్యగారు చూడమంటారు. బాగా మాట్లాడుతున్నాను. నువ్వు స్నానం చేసినావా? అన్ని సీనులే, అన్ని సీనులే. నువ్వు స్నానం చేసినావా? ఏమంటాను నాకు అర్థమైతలేదు. అరే అంజీ నీ పిల్లలు చూస్తాను కానీ సాయంత్రం కూర తాగిపోయాను. అరే మమ్మల్ని ఎందుకు చూస్తాను ఇంతగానో? నువ్వు ఉంటే మాకు పేర్లు చూపించుకోకపోతే అయితే లేదు. ఏంది నెత్తి మీద 3 ఎంటికలు కూడా లేవు, నీకు పేర్లు చూపించుకోబుద్ది అయితే లేదా? రా రా నా మహారాణి చక్కగా ఉంటే అదే నాకు పేర్లు చూస్తా అన్నది. ఏందే నేను అనేది నిజమేనా? అయినా నీకు చూడాలనిపిస్తే నీ మొగలు చూసుకోవాలి కానీ నా మొగలకి ఎందుకు చూస్తానవే? అయినా నిన్ను కాదు అనేది. అరే కోసుకా రా రైట్ రారు. అరే గొడ్డు కాదురా గిట్లారా. అరే నీ పెళ్ళం నా మౌను పేర్లు చూస్తా అంటే నువ్వేం చేస్తానవరా? అంజానికి పేర్లు చూస్తాను. అమ్మగారు మీరు అయ్యగారిని సరిగ్గా పట్టించుకుంటలేరానే నేను అయ్యగారికి పెయిన్లు చూసిన. ఏందే నా మౌనికి పేర్లు చూసి ఇంకా నా మీద నిందలు పెడుతున్నావా? అవురా ఇది ఇల్లు అనుకుంటుర్రా లేకపోతే సంత అనుకుంటుర్రా? మనుషులేనా అసలు?
చిన్న పిల్లలకే ఎత్తారు. ఇక్కడ సర్పంచ్ ఇల్లని కూడా మర్చిపోయిరా. ఊళ్ళో కుక్కలు తిరిగా ఓట్లాడతారు. ఏముంటుందత్త నీకు? మామయ్య ఇంట్లో పెద్దనున్నావు, ఇంత కూడా తెలియలేదా? అన్ని నేనే చూసుకోలేంది చిన్న చిన్న వీటికి కూడా. ఏం మాట్లాడతానవే? నీకేం తెలియకుండా గిది మీ మామకు పేర్లు చూస్తుంది. గట్ల నువ్వు చేస్తానేమంటే అయ్యగారు నువ్వు పట్టించుకుంటలేవు కాబట్టి నేను పట్టించుకుంటానా అంటుంది. ఇక దంచకపోతే ఇంకేం చేయమంటావు? నా పిల్లం అయ్యగారికి పేర్లు చూస్తే నాకేం బాధ, మీకెందుకు? నీకైనా మంది నువ్వు నువ్వే మంచిగా, నీకు కోపం లేదా? మోగని కదా, చల్ నువ్వే మంచిగా, నువ్వు అన్ని మంచిగా ఉండవు. నీ పెళ్ళని మంది ఉంటే నువ్వు మంచివేనా? మొగోని అనుభవాలా ఏముండదా? ఏం మంచిగా నువ్వు? రాంజిగా అన్నదంతా తప్పేముంది? అత్తమ్మ ఆన్ పిల్లం మామయ్యకు పేర్లు ఇస్తుంది. నువ్వు చక్కగా పట్టించుకుంటే ఇంతదాకా అత్త ఉండేరా? ఏందే నేను పట్టించుకుందే ఇల్లు ఇంత పెద్దగా అయిందా? నువ్వు సర్పంచ్ అయితే తర్వాత కానీ ముందుగా నిన్ను 4 దాన్ని. కొట్టారు. అమ్మా అరే పోసిగా నన్ను ఎవరు కొట్టిర్రా? ఇప్పుడు ఎన్నంత వాసిపోయింది. కోట రీరా చెప్తా. అబ్బా అరే అంజీ నువ్వన్నా చెప్పురా, ఎవరు కొట్టిర్రా? అన్నాను నీ కన్నా వంచింది, నీ కోనలు వంచింది, కోనాలు వంచిండు. తను నచ్చి వచ్చింది, వచ్చింది నిన్ను. నువ్వు చెప్పింది ఒక్క ముక్క అర్థం అవుతలేదురా. నా నొప్పి కన్నా నీ భాషే నాకు నొప్పి ఉన్నదిరా. అయ్యగారు మీ నొప్పులకు నేను వేడి నీళ్ళ కాపడం పెడతా పదాన్ని. ఇక నీకు మానం రాదు, అయినా బుద్ధి రాదు. ఛీ! అసలు ఈ ఇంట్లో పెద్ద ఉన్నావు కానీ ఫస్ట్ నీకు బుద్ధి రావాలక్క. నీకు బుద్ధి ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? చేసుకున్నాడు అట్లా, ఇంట్లో ఇల్లు ఇట్లా, ఆఖరికి పనుల గురించి ఇట్లనే తయారైంది. అరే అంజుగా అసలు ఇల్లంతా కావడానికి కారణం నువ్వేరా. నువ్వు మా ఇంట్లోకి వచ్చిన నుంచెలే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంతకు ముందు అయితే నేను గీత పెడితే దాటేటోళ్ళు కాదు. అసలు నువ్వెక్కడి నుంచి వచ్చినావురా? అసలు ఏ ఊర్రా నీది? అమ్మగారు కానీ భీమానం ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నీ అసలు నీ ఎప్పుడైనా పుట్ట ఉంటుంది. నీ ఇంట్లో ఏమైందో అంత బయటపడ్డది. నువ్వు ఏమనుకుంటావో చెప్పేది నాకు ఒక్క ముక్క అర్థమైతలేదురా. నీ సంగతి చెప్దామంటే అమ్మగారు అరే ఈ మధ్యలో నీ పోదేంద్రా. మీరిద్దరు కలిసి ఏ గంగలన్నా దుంకుపోంది. అరే అంజీ కోటర్ మనం ఊర్రా. అరే అరే అంజీ అంజీ అరే అరే ఒక్క కోటరారా. మార్కెట్ కూడా మొత్తం ఏం మాట్లాడినా నేను కాదు వచ్చిన పనులు ఇంకరాను. అయినా కానీ కాను వచ్చాను, ఇన్ని షాప్ చేయాలి, మళ్ళీ మళ్ళీ వస్తున్నామని నేను కాదు నువ్వు. అరే అంజీ ప్రేమతో నిలుతున్నా రాదురా కూరగాయల మార్కెట్ పోదాం. సేమనా నోమనా సేమనే ఏం లేదు, నాకే మొత్తం పని ఉన్నది. నువ్వు ఒకదాన్ని నేను కాను. నా పని రాసినావు నువ్వు. ఏం ప్రేమ ఏందిరా ఆడది ప్రేమ కొద్ది దగ్గరకు వస్తే ఎవరికైనా చీఫేరా. అయినా నువ్వు కూడా మా లెక్కన పాలేరు కదరా. ఏం చూసుకుంటా నీకు ఇంత పొగరు? అయ్యగారు లెక్కన నీకు డబ్బు ఉంటే ఆగపోదు రో నువ్వు. చిచి అయినా నిన్ను అడిగిన చూడు నాదే బుద్ధి తక్కువ. ప్రేమ ప్రేమ వస్తుంది. నాకు ఇంత పని చేసానికి నేను కదంటే ఇవి ప్రేమించగలదా? ప్రేమ 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 కాదు. ఇవాళ ప్రేమించడం నాకే 20 సంవత్సరాలు అంటే
నాతో కలిసానని నా ముందే కలిసి నన్ను ఉంటాను ఏందే రంది కొద్ది కూర్చున్నావు, ఎందుకు బాధపడతాను? కొడుకుని చూసి వచ్చి 4 రోజులు అవుతుంది. మళ్ళీ పోయి చూసేద్దామంటే ఇయ్యాల రేపని వారం దాటింది. నాకు నా కొడుకుని చూపెడతారా లేదా? నువ్వు రంది పడకే. కోడలు డాక్టర్లకు చెప్పింది కొడుకును మంచిగా చూసుకోమని. మన ఇద్దరం కలిసిపోతే కొడుకు మనతోటి వేస్తానంటాడే. మన జబ్బు నయం కాదు కదా, కొద్ది రోజులు ఓపిక పట్టే పోదాము. అరే మల్లిగా నడాకి ఇట్లా కుర్చేసుకొని కూసున్నదే గాక నా ముందటనే బీడి పడుతున్నావా? ఎంత ధైర్యం రా నీకో! నీ సంగతి తర్వాత చెప్తా కానీ ఇంట్లో ఎవ్వరు లేరారా? అయినా నువ్వు చెప్పేది నాకు అర్థం కత్తి, నేనే అడుగుతా. గుడికి వెళ్ళి అమ్మగారు. ఓ గుడికి పోయిర్రా. ఇప్పుడు ఏమన్నావురా? గుడికి వెళ్ళి అమ్మగారు. నీకు మా భాష రాదు కదరా? ఇంత మంచిగానే మాట్లాడుతున్నావు కదా, మరి నిన్న మొన్నెందుకు రా నాటకాలు అన్నావు? అసలు నువ్వు ఎందుకు వచ్చినావురా నా ఇంటికి? నేను వచ్చిందే నీ కోసం.